కొంచెం చూసే కదా లైట్ గా. సో మొత్తం వీడియో దుమ్ము దుమ్ము మస్తు ఉంటుంది. సో ఫస్ట్ అయితే స్వాతి వాళ్ళ తాతయ్య ఏదో వేషం వేస్తుంటే అక్కడికి వెళ్ళి సో 1 by 1 చూసుకుంటే వెళ్దాం. సూపర్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామంటే పిల్లలు చెట్టు ఎక్కారు, ఇప్పుడే దిగుతారు. సో వెళ్దాం, ఎక్కడ మీరు స్కిప్ చేయకండి, వీడియో చాలా బాగుంటుంది. ఆ వేషధారణ మీకు చూపించిన తర్వాత మళ్ళీ ఊళ్ళోకి వెళ్దాం. కలవరాయ దేవుడు ఉంటుంది మొత్తం చూసే ఇప్పుడు. బాయ్ 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 ఫ్రెండ్స్. మేము పోయేసరికి రెడీ అయ్యిండు, వెళ్తుండు బయటకి. ఫ్రెండ్స్, స్వాతి వాళ్ళ తాతయ్య ప్రతిసారి పీరీల పండగకి ఇట్లా రెడీ అయ్యి ఇట్లా ఊర్లో తిరుగుతారు అన్నట్టు. వాళ్ళు సంప్రదాయం ఇట్లా మొక్కుకుంటారు అన్నట్టు. ఫస్టే చూసే చుక్కాలగాడు చూసే చుక్కాలగాడు దేవనందనా ఓరి పాపడన్న ఓరి పాప ఓరి పాపడా పొడిసే సూర్యుడిని కడతా దేవనందనా పాపడన్న ఓరి పాప ఓరి పాపడా చూసే చుక్కాల కడతా దేవనందనా ఓరి పాపడన్న ఓరి పాప ఓరి పాపడా ఓరి పాపడన్న ఓరి పాప ఓరి పాపడా. సో ఫ్రెండ్స్, మనకి పీరీల పండగకి మాత్రం ఇట్లా వేషధారణలో కనిపిస్తారు. సో ఇంకొన్నారు, సో అక్కడికి కూడా వెళ్దాం మనం. కేవలం పీరీల పండగకి మాత్రం ఇట్లా వేషధారణలో కనిపిస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళ తాత ఏదో మ్యాజిక్ లాగా చేస్తారట, చూద్దాం. పొడిసే చంద్రుణ్ణి కడతా దేవనందనా ఓరి పాపడన్న ఓరి పాప ఓరి పాపడా. ఫ్రెండ్స్, ఏదో మ్యాజిక్ లాగా చేస్తారట, చూడండి ఇప్పుడు. అరే ఉండరా రావే మళ్ళీ ఊపు ఊపు ఊపురా, కూసో కూసో, రావే మళ్ళీ అదో దిశి స్లో 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 ఊపు 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 సారి కొట్టు కూర్చుంది సారి కొట్టు కూర్చుని కొడుక నాయన అబ్బా అందరికి ఎంత పెట్టదు గిదే కాజు కొట్టమన్నా ఫ్రెండ్స్, ఈ వేషధారణ అనేది మొదట్లో 3 members వేసేటోళ్ళట. బట్ ఇప్పుడు వాళ్ళు లేరో ఏమో, ఈ తాత ఒక్కడే కంటిన్యూ చేస్తుండు. ఇట్లా కలిసి కట్టుగా చేసేటోళ్ళట. ఓన్లీ కేవలం ఒక పీరీల పండగకి మాత్రమే వేషధారణ ఉంటుంది, తర్వాత ఎప్పుడు కూడా వేయరు అంతే. సో ఇట్లా జనాలు ఇట్లా నవ్విస్తారు అన్నట్టు ఈ వేషధారణలో. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, ఇప్పుడు మనం పీరీల దగ్గరికి వెళ్దాం, అక్కడ బాగుంటుంది. చలో పాండి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసినాం, పీరీల దగ్గరికి వచ్చేసినాం. ఊరు తిరుగుతున్నారు. సో కేవలం ఒక 4 ఇంట్లో ఏమో తిరుగుతారు అంతే. అదైనా కలవరయ్య చాలా మహాత్యం దేవుడు. సో నాకు ఆ స్టోరీ తెలిసింది కొంచెమే, అదైనా నాకు కొంచెం సరిగ్గా తెలియదు. సో ఈ పీరీలు అనేది కలవరయ్య అనేది లాస్ట్ ఎండింగ్ రోజు వస్తుంది. చాలా పవర్ఫుల్. ఒక్కొక్కళ్ళు ఆ దేవుడు వచ్చే వరకు ఇండ్లు కూడా ఊడ్చుకోవాలట, అంత పవర్ఫుల్.
ఫ్రెండ్స్ ఒక తాతయ్యని ఇప్పుడు ఇద్దరు పట్టుకున్నారు కదా, అతనికే కలవరాయి వస్తుంది. సో అతనికి ఎంత నడవరాకున్నా ఈ కలవరాయ దేవుడు వస్తే మాత్రం ఆగడు, ఇద్దరు పట్టుకున్న ఆగడు, అంత పవర్ఫుల్. ఇక మీరే చూడండి ఇంట్లోనూ. ఫ్రెండ్స్ పీరిల్లో రకరకాలు ఉంటారు అన్నట్టు దేవుళ్ళు, కలవరయ్య అని, ఆషన్న అదేమో అని ఉంటారు, నాకు తెలియదు. సో ఈ కలవరయ్య అనేది నేను మా వాళ్ళని అడిగితే ఏమన్నారంటే అతను ఒక సేవకుడు అట, ఒక సైన్యాధిపతి లాగా. సో పీరిలందరికీ ఇట్లా సేనాధిపతి లాగా ఉంటాడట. నేనేమనుకున్నా అంటే కలవరయ్య అనే అతను దేవుడు ఒక రాజు అనుకున్నా, కానీ కాదట, అతను కింగ్ కాదట, ఒక సేనాధిపతి అట. అంటే రక్షణగా ఉంటాడట. ఇప్పుడు సైన్యానికి రాజుకి ఎట్లా ఒక రక్షణ ఉంటారో, సో ఈ కలవరాయి అతను కూడా రక్షణ అట. అంటే ఇప్పుడు మనకు బాహుబలి మూవీలో కట్టప్పేట్లను ఇట్లా మనకు ఇతను కలవరయ్య స్వామి అనేది అట్లనట. ఎందుకంటే రక్షణ ఉంటాడు ఆ సైన్యానికి కానీ, ఆ రాజులకు కానీ, ఆ రాజ్యానికి కానీ ఒక రక్షణ. ఆ రక్షకుడు ఎంత పవర్ఫుల్ ఉంటాడో మీకు తెలిసే కదా. సో అంత పవర్ఫుల్ కాబట్టి ఈ దేవుడు అనేది అంత పవర్ఫుల్. సో జనాలు కూడా చాలా ఆదరిస్తారు. ఇంకో విషయం, కలవరయ్య దేవుడు వచ్చింది కదా తాతయ్యకు, అతను కేవలం అరబీ మాత్రమే మాట్లాడతాడు, తెలుగు రాదు. మరి వట్టప్పుడైతే తెలుగే, అంటే అరబ్బీ రాదు, హిందీ రాదు, ఏం రాదు తాతయ్యకు. ఆశ్చర్యం కదా అసలు, కేవలం అరబ్బీ మాత్రమే మాట్లాడతారు. అది కూడా ఎవరికి తెలియదు. మా ఊరు మాట్లాడే లాంగ్వేజ్ ఒకప్పుడు ట్రాన్స్లేట్ చేయడానికి ఉంటున్నట్టు, కానీ ఇప్పుడు అది ఎవరికి తెలియదు అరబ్బీ. ఫ్రెండ్స్ ఇంకా చాలామంది వేషధారణ వేస్తారు, వాళ్ళు ఇంకా వేయలేదట, ఇంకా టైం కాలేదు. ఇప్పుడు 11 అవుతుంది కాబట్టి టైం పడుతుంది ఇంకా. పీరిల కాడికి పోతున్నాం. సో అక్కడ చూద్దాం ఎట్లుంటుందో. ఫ్రెండ్స్ ముందు చూసారు కదా కలవరయ్య దేవుడు, అదేమో 11-12 క్లాక్కి. ఇప్పుడు తీస్తున్న వీడియో సాయంత్రం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఇప్పుడే అసలు కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పండుగ అనేది. ఇప్పుడు స్టార్ట్ అయితే 5-6 స్టార్ట్ అయితే మళ్ళీ 10 అవుతుంది. చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో. అక్కడికి వివిధ వేషధారణలో అందరు వస్తారు, వాళ్ళని కూడా చూపిస్తాం మీకు. సో వాళ్ళని మంచిగా ఎదురుకొస్తారు అన్నట్టు, ఇట్లా దప్పులతో ఎదురుకొస్తారు, చాలా బాగుంటుంది. ఓకేనా, వెళ్దాం. చాలా వెళ్తున్నాం లోపలికి, అక్కడ పీరియల దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ చూద్దాం, మస్తు ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే రైట్. ఇక్కడ అయినాం మన లడ్డు వినిషా. ఫస్ట్ సాంగ్స్ వేస్తుండే, ఇప్పుడు కవర్ సాంగ్స్ వేస్తుండే, ఇప్పుడు హాస్టల్లో అయింది. ఓకే ఫ్రెండ్స్ వచ్చేసినాం ఇక్కడికి. ఇక్కడ చెట్టు దగ్గరే బండి పక్కకు పెట్టుకుంటాం. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక మొత్తం ధూమ్ ధామ్ ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ మా వెనకాలే అక్కడ పీరీలు చూడండి. సో వాటినే ఇప్పుడు లేపుతారు అన్నట్టు. సో పడినబెట్టారు వాటిని. సో వాటినే ఇప్పుడు లేపుతారు, వాళ్ళకి దేవుడు వస్తుంది, చాలా బాగుంటుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ గుండం అన్నట్టు, ఇలా పీరీలు వచ్చి ఫస్ట్ ఇక్కడే వేస్తాయి. సో ఇప్పుడు పీరీలు వచ్చి కూడా సో ఫ్రెండ్స్ ఇప్పుడు పీరీలు వచ్చి కూడా ఇక్కడనే ఇట్లా ఉంటారు, ఇక్కడనే ఇట్లా పూజలు అవి ఇక్కడనే చేస్తారు. సో అక్కడ కుండ ఉంది, సో అదే ఇక్కడనే ప్లస్ పాయింట్ ఇది. ఫస్ట్ మీకు మొత్తం చూపిస్తాడా. వీళ్ళు చాలా గ్రేట్, ఎందుకంటే వీళ్ళు డప్పుతోటే ఎంత సౌండ్ ఉంటే వాళ్ళు అంత కాలు దువ్వుతారు, గుండంలో కానీ దేవుళ్ళు కానీ. ఫ్రెండ్స్ ఇప్పుడు కొంతమందికి దేవుళ్ళు రావడం జరుగుతుంది, పీరియడ్లను బయటకు తీస్తారు చూడండి.
అమ్మకేమో దయ్యమో ఏమో పట్టినట్టుంది. ఆమెనే వీళ్ళ దగ్గర ఉరికొచ్చింది, పీర్ల దగ్గరికి, దేవుడర్శనుల దగ్గర ఉరికొచ్చింది ఆమె. లాస్ట్ రోజు పీరియలకు వాళ్ళ ఆయుష్ అనేది తగ్గుతూ పోతుంది. ఫ్రెండ్స్ పీరీలు ఇక్కడే ఉంటాయి, జనాలు వచ్చి ఇక్కడ దర్శించుకుని వెళ్తారు. ఈ పీరీలు కూడా లాస్ట్ గుండంలో ఎగిరేసి తర్వాత వాళ్ళు ఈ గోదావరికి వెళ్తారు. చూడండి దప్పులతోటి ఇట్లా ఎదురుకొస్తారు అన్నట్టు, వివిధ వేషధారణలో ఉన్న వాళ్ళందరినీ ఇట్లా దప్పులతోటి ఇక్కడ గుండం దగ్గర తీసుకొస్తారు. మనం ఇలాంటి వేషాలు వేసినప్పుడు మనము అసలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్వామికి అది మొక్కుబడి కాబట్టి మనము దర్జాగా మంచి ఆటపాటలతో ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా చేయాలి. ఇప్పటిలాగే ఇక్కడ పెద్దవాపుని ఎదుర్కొని వెళ్ళడానికి వచ్చారు. ఆ దప్పు చప్పులకు సేమ్ కాలు కలుపుతాడు చూడండి, అట్లా ఎవ్వరి వల్ల కాదు, అంత బాగా చేస్తాడు, ఇట్లా డ్యాన్స్ లాగా సూపర్ చేస్తాడు చూడండి.
మన ఫోటో దిగుదాం. మనకు పెద్ద ఆపుతో ఒక ఫోటో దిగుతాం. ఇంకేరు పిల్లలు లడ్డు లడ్డు అనేది లడ్డు ఉన్నావు ఉన్నావు ఉన్నా దించినా తెచ్చినా లేదు అటు వయసు ఇప్పుడు ఎవరిడో కదమ్ము తీసినా తీసినా చూసినావా నేను ఏ రంగం తీయాలి లెప్పు లెప్పు పల్లెటూరులో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు పల్లెటూరు జనాలు. ప్రతి పండగ కూడా మంచి సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరు ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది తేడా ఉండదు. పల్లెటూరులో చాలా హ్యాపీగా ఉంటారు అందరూ. ఫ్రెండ్స్ చూస్తున్నారో ఎట్లనో జనం ఇంకా చాలా అంటే చాలా లేరు, జనం తగ్గిపోయారు. అంటే మా ఊర్లో ఇట్లా దుబాయ్ కానీ మస్కట్ కానీ అటు వెళ్ళడం వల్ల ఇంకా తగ్గిపోయారు. చాలా నేను చిన్న ఉన్నప్పుడు చాలా రకాల పాటలు పాడుతుండే, మస్తు ఎంజాయ్ చేస్తుండే. ఇక్కడ ఈ షాపులు కూడా ఎక్కువ పెట్టలేదు ఈసారి కూడా. అప్పుడు వచ్చిన కలవరాజు అదే నీకు ఫోన్ చేసిన.
ఫ్రెండ్స్ ఫస్ట్ చూపెట్టిన ఆ ప్లేస్ నుంచి ఇప్పుడు పీరియలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు గుండంలో ఆడేసి బయటకి వెళ్ళిపోతారు. అనేది వాళ్ళు ఎట్ టైం అయితే అట్లా తగ్గుతుందట. సో కొంతమంది ఏడుస్తారట వాళ్ళు కొంతమంది. ఫ్రెండ్స్ ఇది లాస్ట్ ఎండింగ్. ఇది పీరియడ్లో మంచి ఆటపాటలతోటి ఆడుతూ పాడుతూ పంపిస్తారు. అందరూ ఇట్లా డ్యాన్సులు చేసుకుంటా అందరూ మంచిగా హాయిగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పంపిస్తారు. ఫ్రెండ్స్ ఎట్లుంది మా ఊర్లో పీర్ల పండుగ? ఈ పండుగనే కాదు ప్రతి పండుగ కూడా ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటారు. మంచి ఆనందంగా జీవిస్తారు మా ఊర్లో. ఏ మనిషి కూడా టెన్షన్ పెట్టుకోదు. ప్రతి మనిషి కూడా చనిపోతాడని తెలిసి కూడా కొందరు టెన్షన్స్ పెట్టుకుంటారు. బాధ ఇప్పుడు ఏదోలా కోల్పోయినట్టు ఉంటారు. ఉండదు, అవన్నీ బంద్ చేయాలి. మంచిగా ఎంజాయ్ చేయాలా, ఉన్న పని చూసుకోవాలి. ఏ పని అంటే ఆ పని చేసుకోవాలా, వ్యవసాయం చూసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి. ఇట్లా ఎంజాయ్ చేయాలా. మళ్ళీ మనం పుట్టమో ఎవరికి తెలియదు. సో ఉన్న లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయాలా, మంచిగా ఉండాలా, చిల్లుగా ఉండాలా. ఓకే బాయ్ బాయ్. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి.